అంబానీ ఇంటి కోడలు కాకముందు నేత గారి లైఫ్ ఎలా ఉండేది, ఆమె ఎలాంటి పరిస్థితుల నుంచి అంబానీ గారి ఇంట్లో అడుగుపెట్టిందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో కూడా తన గురించి చెప్పారు. మొన్న కొడుకు పెళ్లిలో భాగంగా చేసిన ఫంక్షన్లో ఒక్కొక్క దానికి ఒక్కో రకంగా నేత గారు రెడీ అయ్యారు. లక్షల విలువ చేసే చీరలు, కోట్లు విలువ చేసే జ్యువెలరీ ధరించారు. ఆమె భర్త ముఖేష్ అంబానీ బిలీనీర్ కాబట్టి ఆమె అంత గ్రాండ్గా కనిపించింది. మరి అంబానీ ఇంటి కోడలు కాకముందు నేత లైఫ్ ఎలా ఉండేది అంటే 1985లో ముఖేష్ అంబానీ, నేత అంబానీల వివాహం జరిగింది. ఈ దంపతులకు 3 సంతానం, ఇషా, ఆకాష్ కవలలు కాగా చిన్న కుమారుడు అనంత్ అంబానీ తర్వాత పుట్టాడు. అనంత్ అంబానీ గురించి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ 3 చాలా లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. కానీ యవ్వన దశలో ఉన్నప్పుడు నేత మాత్రం ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నారట. 6 ఏళ్ల వయసు నుంచే నేత అంబానీ భరతనాట్యంలో ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టింది. చాలా తక్కువ కాలంలోనే ఆమె ప్రొఫెషనల్ డ్యాన్సర్గా మారారట. అదే తన కెరీర్గా మార్చుకుంది. మొదట్లో ఓ చిన్న స్కూల్లో డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్గా పనిచేయడం మొదలుపెట్టింది. అలాంటి సమయంలోనే ముఖేష్ అంబానీ తండ్రి ధీరుభాయ్ అంబానీ నేతను కలుసుకున్నారు. ఆమెను చూసి తన కొడుకు ముఖేష్ అంబానీకి పెళ్లి చేసుకుంటావని అడిగారట. పెళ్లి తర్వాత కూడా తాను పని చేసుకోవడానికి ఓకే అయితేనే పెళ్లికి సరే అని చెప్పడం గమనార్హం. దానికి అంగీకరించిన తర్వాతే ముఖేష్ అంబానీ గారితో నేత అంబానీ గారి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా సెయింట్ ఫ్లవర్ నర్సరీలో టీచర్గా పనిచేశారని చెప్పింది ఆమె. మిలీనీర్ కుటుంబంలో వివాహం చేసుకున్నప్పటికీ ఆ సమయంలో తన డ్యాన్స్ స్కిల్స్ను కాపాడుకోవడానికి నెలకు 800 రూపాయల జీతంతో పాఠశాలలో పనికి వెళ్ళానని చెప్పారు ఆమె. అది నేత అంబానీ గారు సింపుల్ సిటీగానే ఉంటారు, అలాగే రిచ్గా కూడా కనిపిస్తారు, అందరినీ గౌరవిస్తారు ఆమె.